వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సారవకోట మండల పరిషత్ ఆవరణలో వందన్ వికాస్ కేంద్రంలో గల గ్రూప్ సభ్యులకు ఆధునిక మిషన్ పంపిణీ చేసిన నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రామమూర్తి మంగళవారం సారవకోట మండలం ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వందన్ వికాస్ కేంద్రంలో గల గ్రూప్ సభ్యులకు కొండ చీపుళ్ల తయారీ ఆధునీకర మిషన్ పంపిణీని నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రామమూర్తి చేపట్టారు. ఆయనతో పాటు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, గార మండల అధికారి రాంబాబు మరియు మండల ముఖ్య నాయకులు కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతి తదితర అధికారులు పాల్గొన్నారు. మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన జిల్లా న్యాయ సేవా అధికారి ఆర్ సన్యాసి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు స్థానిక మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మానవులని అక్రమంగా తీసుకుని వెళ్లి వారి అవసరాల నిమిత్తం ఇంటి పనులు చేయటానికి, అలాగే సమాజానికి కీడు చేయడానికి ఉపయోగిస్తుంటారని తెలిపారు. చిన్నపిల్లల్ని మెడికల్ పరంగా టెస్టులు చేయడానికి అక్రమంగా తీసుకుని వెళ్లిపోతున్నారని, అయితే దీనిలో మహిళలే ఎక్కువగా మానవ అక్రమ రవాణానికి బాధితులవుతున్నారని, ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకి అమ్మేస్తుండడం జరుగుతుందని తెలిపారు. అయితే ఇలాంటి వారి కోసం ప్రభుత్వం నుండి వారి యొక్క పరిస్థితి మెరుగయ్యేంత వరకు చర్యలు చేపడుతుందని తెలిపారు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ చేసిన వారికి కఠిన చర్యలు చట్టంలో పేర్కొని ఉన్నాయని, అలాగే కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్, అడ్వకేట్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఆమ్దల్వలస బస్ స్టేషన్ ఆవరణలో నూతన పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఆమ్దల్వలస శాసనసభ్యులు కోన రవికుమార్. ఆమ్దల్వలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలతో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో విధి విధానాలు ఖరారు చేసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు సంస్థను కాపాడుకోవాలని, ఆక్యుపెన్సీ రేషియో పెంచితే బస్సుల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలోని బస్ స్టేషన్ దగ్గర కొత్త బస్సును ప్రారంభించడానికి నేను రాలేకపోయినప్పటికీ స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ బస్సును ప్రారంభించి కార్యక్రమాలను విజయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయవలసిన బాధ్యత ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్రెల తిరుమలరావు అన్నారు. వాతావరణంలో కాలుష్య నివారణకు విరివిగా పచ్చదనం చేకూర్చాలని, అందుకు మనమంతా కృషి చేయాలని గొర్రెల తిరుమలరావు పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ కార్యదర్శి తూతిక సురేష్, ఎన్జీసీ ప్రతినిధి, వ్యాయామ ఉపాధ్యాయులు జె చిన్నయ్య ఆధ్వర్యంలో పాఠశాల ఆట స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు దనుకోట సందీప్, డి నాని, మనోజ్, భరత్, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా వృక్షాలు పెంచడం మానవుని మనుగడకు, జీవనోపాధికి, పురోగతికి ముఖ్యమైన ఆరోగ్య సోపానాలని ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయులు గొర్రెల తిరుమలరావు, పొదమ తిరుమలరావు, తూతిక సురేష్, దార జ్యోతి, కింజరాపు నిర్మలాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్రమంగా ఉపాధి హామీ నిధులు దోచుకున్న టెక్కలి ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణ చేపట్టిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం బోరగాం పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ జనపాన తిరుమలరెడ్డి పైన అక్రమంగా నిధులు మింగేశారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం స్థానిక సచివాలయ కేంద్రంలో టెక్కలి క్లస్టర్ ఉపాధి హామీ ఏపీ డి శైలజ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జనపాన తిరుమలరెడ్డి అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఎంపీటీసీ ప్రతినిధి కావడం వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకుల అండదండలతో సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమంగా కాజేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పనికి వెళ్లని వారి పేర్లు పైన మస్టర్లు వేసి వారి బ్యాంక్ అకౌంట్లో వేతనాలు జమ చేసి వారిచే బలవంతంగా మీరు బ్యాంక్ అకౌంట్లో తంబులు వేయకపోతే రాజకీయ అండతో మీ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బలవంతంగా బెదిరించి సుమారు 50 లక్షల నిధులు స్వాహా చేశారని, అదేవిధంగా వారానికి వేతనదారుల నుండి 100 రూపాయలు వసూలు చేశారని మరియు ఒకరికి బదులుగా ఇంకొకరి పేరు మస్టర్లు వేసి నిధులు స్వాహా చేసుకున్నారనే విషయాలు విచారణలో వాస్తవాలు వెలువడ్డాయి. రాజకీయ కక్షతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పూర్తిగా పని కల్పించకుండా చేశారని వేతనదారులు మండిపడ్డారు. విచారణలో ఫిర్యాదులన్నీ వాస్తవంగా ఉన్నాయని వేతనదారులు ఫిర్యాదులు లిఖితపూర్వకంగా ఏపీ శైలజకి అందించారు. ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచారణ సమయంలో జనపాన తిరుమలరెడ్డి అనే క్షేత్ర సహాయకుడు ఏపీ శైలజ సమక్షంలో వేతనదారులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా
నేను సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చానని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని బదులిచ్చారు. దీనిపై శైలజ మండిపడి సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన వాస్తవాలు రిపోర్టు రూపంలో పై అధికారులకు పంపించి చట్టపరంగా చర్యలు తీసుకుని ఎంత నిధులు దుర్వినియోగం అయ్యాయో అంతటినీ రికవరీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నందున చిత్తశుద్దితో వారి అభివృద్ధికి అన్ని విధాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, మార్కెటింగ్, కోఆపరేటివ్, బ్యాంకర్లు తదితర శాఖల గురించి సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫరాన్ అహ్మద్ తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన తీసుకుంటున్న చర్యలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని విధాల అన్నదాతకు అండగా నిలబడాలని, రైతులకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈసారి జిల్లాలో 182,325 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ఇందులో వరి 151,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,000 హెక్టార్లు ప్రధానంగా సాగు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ జయరాజు, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, మార్క్ ఫెడ్ డిఎం రమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో పర్యావరణం పట్ల సరైన అవగాహన లేకపోతే కలుషిత వాతావరణంలో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బొగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం సారవకోట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రభుత్వ వైద్యశాలల వద్ద మొక్కలు నాటిన కార్యక్రమాన్ని బొగ్గు రమణమూర్తి చేపట్టారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా బాధ్యతగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర్మినాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరానికి 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన విధి విధానాలను రూపొందిస్తుందని, త్వరలో మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు. గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని, వర్షం వస్తే ఈ ప్రాంతమంతా చెరువులను తలపిస్తుందని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మంగళవారం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రైతులకు ఎరువులు కొరత లేకుండా సకాలంలో సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎరువులు నిల్వ చేయడానికి గోదాములు సిద్ధం చేసుకోవాలని, రైతులకు ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, అన్ని వేళలా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె శ్రీధర్, నర్సనపేట ఏడీఏ రవీంద్రభారతి, నర్సనపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల వ్యవసాయ అధికారులు సునీత, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.